టాప్ లో ఎగురుతూ కూడా అది క్రింద ఎక్కడ దాని ఆహారం ఉందో అక్కడికి దృష్టి వేయగలుగుతుంది. చాలా షార్ప్ సైట్ ఉంటుంది గ్రద్దకి. అది మనకి లేకపోవచ్చు. ఒక మొసలి సమానంగా లేకపోతే చిరుత మొసలి లాగా మనం ఈదలేమేమో, చిరుతలాగా మనం పరిగెత్తలేమేమో, ఏనుగంతటి బలం మనలో లేకపోవచ్చు. కానీ వీటన్నిటికీ మించిన గొప్ప శక్తి, వాటి ఏటిలోనూ లేనటువంటి అద్భుతమైన శక్తి, మేధా సంపద మనలో ఉంది. ఉందా లేదా? డూ యూ బిలీవ్ ఇన్ ఇట్ ఆర్ నాట్? హౌ మెనీ ఆఫ్ యూ సే దట్ yes, I am the most valuable thing in this world? మీకు మీరు ఎంత వాల్యూ ఇస్తారు చెప్పండి? ఈ ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ ఎవరు? ఓకే, విల్ డూ ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ రూమ్ అంతా అబ్జర్వ్ చేయండి. అందరూ రూమ్లో అన్ని చూసుకోండి. రూమ్లో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఏంటి అన్ని చూడండి. ఫ్రంట్ బ్యాక్ టాప్ డౌన్ అన్ని. ఓకే, నా ఇప్పుడు ర్యాండమ్ గా మీరు ఈ రూమ్ లో ఏమేమి చూసారనేది చెప్పాలి. ఎవరైనా ఒకరు వాలంటీర్ రండి. Now you have to close your eyes. Come here. You have to close your eyes and for 1 minute you have to start speaking whatever you saw in this room. ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉంది అన్నీ చెప్పు. ఇప్పుడు క్లోజ్ చేసేసి కెమెరా స్టాండ్ ఉంది, కెమెరా ఉంది, ఇలా ఏమేమి ఉన్నాయి అన్ని నేను చెప్పు. టీచర్, సార్, స్టూడెంట్స్ మరియు బెలూన్స్, వైట్ బోర్డ్, చైర్స్ ఎక్సెట్రా. ఓకే, యూ సిట్ డౌన్. గివ్ ఏ గుడ్ క్లాప్ ఫర్ మీ. ఇంకా గర్ల్స్ కూడా ఎవరైనా ఒకరు ఊరికి చెప్పడమే కదా, ఏం చూసారో అది చెప్పండి. యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్, బీ ఫాస్ట్. ఓకే, let's see, curtains, balloons, whiteboard, stairs, teachers, students, camera stand, phones, parents. కొంచెం క్రియేటివ్గా ఇంకా ఫైనల్గా ఇంకెవరైనా ఒకరు. ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాక ఇంకేమైనా చెప్పండి క్రియేటివ్గా. ఓకే, ప్లీజ్ కమ్. Windows, switchboard, fans, lights, students, teachers and parents. There are so many chairs. There are 2 posters about library's 57th anniversary and Brahmakumari's poster. There's an almara at the back of the room and there's some decorations on the walls near windows. Which put the doors from the creative design only. Thank you. See, one thing was missing. ఒకటి మీరందరూ మిస్ అయ్యారు. ఏమై ఉంటుంది అది? చెప్పండి, కూర్చున్న వాళ్ళు చెప్పండి. మైక్ సెట్. మిమ్మల్ని మీరే మర్చిపోయారు. నేను ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నాను ఈ రూమ్లో అని చెప్పారా ఎవరైనా? You did not say. You are not giving importance to yourself. You are rather bothered about the things around you, but you are not focusing on yourself. So this is lacking. If you want to really improve your memory, then first you need to pay attention to yourself. So that's why today we are going to share with you 7 important points on memory management.
So I request all of you to please note down this. If you really want to improve your memory, ఈ మెమరీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈజ్ అటెన్షన్. అటెన్షన్. సో అటెన్షన్, అటెన్షన్ అనేటువంటి పదాన్ని మీరు జస్ట్ స్పెల్ చేసినప్పుడు దానిలో ఏమొస్తుంది? అటెన్షన్ అంటే అటెన్షన్ వస్తుంది కదా. అంటే ఎప్పుడైతే మీరు అటెన్షన్ పే చేస్తారో అప్పుడు టెన్షన్కి దూరం అవుతారు అని అర్థం. ఎప్పుడైతే అటెన్షన్తో ఏ కార్యమైనా చేస్తారో అప్పుడు టెన్షన్ అనేది లేకుండా లైఫ్లో ఉంటుంది. సో అటెన్షన్ పే చేయాలంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు స్కూల్లో మీరు పిల్లలందరూ క్లాస్లో వింటారు. కొంతమంది ఎలా ఉంటారంటే క్లాస్లో విన్నది విన్నట్టుగా మళ్ళీ చెప్పగలుగుతారు. ఉంటారు కదా కొందరు ఫ్రెండ్స్, ఓన్లీ విన్నదే. ఒక్కోసారి అయితే చదువుకోకుండా విన్నదాన్ని బట్టి ఆ రోజు గుర్తుపెట్టుకున్నాను, ఇంకా గుర్తుంది, ఎగ్జామ్లో కూడా బాగా రాసేస్తారు. ఇంకొకరు ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా 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 చదువుతారు, ముందు రోజు బైహార్ట్ చేస్తారు, బాగా చదువుతారు, కానీ మర్చిపోతారు. వీడేమో ఆడుకున్నాడు, క్రికెట్ కూడా చూశాడు, మంచిగా రాశాడు, నేనేమో ఇంత చదివినా నాకు మార్కులే తక్కువ వచ్చాయని ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎక్కడ లోపం ఉంది? పేయింగ్ అటెన్షన్. Paying attention is the first and foremost thing. See, two words are there English lo. వినడంలో ఒకటేంటి? వినడాన్ని ఏమంటాం? హియర్. ఇంకొకటి ఏంటి? లిసన్. మీరు స్కూల్లో ఏం చేయాలి? హియరింగా లిసనింగా? What is the difference? Hearing, listening. What is the difference between both? Hearing means just hearing. Vinadam. But listening means listening with attention. Listening means hearing with attention. Listening ante hearing untadi listening lo kuda. But you are hearing and focusing on a particular thing. You are paying some attention and listening. శ్రద్ధగా వినాలా కేవలం వినాలా? స్కూల్లో శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళకి మళ్ళీ చదువుకోకపోయినా గుర్తొస్తాయి. అంటే కంటెంట్ అర్థమైపోతుంది, సబ్జెక్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ లిజన్, మరి వినాలి, నేను లిజనింగ్ చేయాలి అనుకుంటున్నాను. లిజనింగ్ చేయడానికి ఏం చేయాలి? ఇప్పుడు క్లాస్లో కూర్చున్నారు, ఇదే మీ క్లాస్ రూమ్ అనుకుందాం, మీ స్కూల్లో క్లాస్ రూమ్. ఇప్పుడు నువ్వు మంచిగా వినాలి అనుకుంటున్నావు. మంచిగా వినాలంటే ఏం చేయాలి? ఊరికే టీచర్ దగ్గర చూసి ఇలా ఇలా అంటే సరిపోద్దా? ఆ బోర్డు మీద రాసుకుంటే సరిపోద్దా? ఏం కావాలి? వాట్ ఈస్ దట్ ఇంటర్నల్ థింగ్ యూ షుడ్ హ్యావ్? కాన్సంట్రేట్. ఇప్పుడు ఈ వర్డ్ లిజన్ తోటే ఇంకొక వర్డ్ ని క్రియేట్ చేయండి. లిజన్ వర్డ్స్ ని యూజ్ చేయండి. లెటర్స్ LISTEN. ఈ లెటర్స్ ని ఉపయోగించి ఒక వర్డ్ తయారు చేయండి. అన్ని లెటర్స్ రావాలి. రైట్ ఇట్. ఏమొచ్చింది? సైలెంట్. సైలెంట్ కి లిజన్ కి సేమ్ వర్డ్స్, సేమ్ లెటర్స్ యూజ్ అవుతాయి. సో లోపల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎదురుగా లెసన్ వింటున్నట్టుగానే ఉంటుంది, కానీ లోపల ఒక పార్టీ నడుస్తుంది. అంటే మనసు ఒకటి చెప్తూ ఉంటుంది, బుద్ధి ఇంకో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, మన సంస్కారం ఇంకోలాగా పనిచేస్తూ ఉంటుంది. అన్ని లోపల ఏదో నడుస్తూ ఉంది. బయటికి చెవులకు వినబడుతున్నాయి టీచర్ చెప్పేది, కానీ లోపల ఇంకేదో నడుస్తుంది, పెద్ద ఇష్యూనే నడుస్తుంది. వినగలుగుతారా అప్పుడు? సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? సైలెన్స్. లోపల సైలెంట్గా ఉండాలి. లోపల సైలెంట్గా ఉన్నప్పుడే బయటికి లిస్నింగ్ పాసిబుల్. బయటికి చక్కగా వినగలుగుతారు. అండ్ వెన్ లిస్నింగ్ ఈజ్ పాసిబుల్,
Paying attention is possible. And remembering is easy. So, మనం అటెన్షన్తో వినడానికి మనము దేంట్లోనైనా బాగా అటెన్షన్ పే చేసి వినాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలా లేదా? ఇప్పుడు నేను ఏదో సోది చెప్తున్నాను అనుకోండి, మీకు వినాలనిపిస్తుందా? పద్యాలు చెప్తాను ఇప్పుడు, మీకు అర్థం కాని భాషలో వినబుద్దవుతుందా? అంటే ఏదైనా మనం అటెన్షన్తో వినే దాంట్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది కొన్ని న్యాచురల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటి అంటే స్టోరీస్, కొన్ని ఇన్సిడెంట్స్కి అట్రాక్ట్ అయిపోతుంది మన బ్రెయిన్. ఎందుకంటే అందులో కొన్ని ఎమోషన్స్ని రిలీజ్ చేస్తాం. ఎక్కడైతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో అక్కడ మనకి ఏకాగ్రత ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది ఎమోషన్స్ ఉన్న చోట. అందుకే మీకు ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నప్పుడు, లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఏదైనా విషయాన్ని ప్రస్తావించినప్పుడు బాగా వినాలనిపిస్తుంది. డ్రైగా చెప్పేస్తే వినబుద్ధి కాదు, ఎందుకంటే ఎమోషన్స్ ఏమి ఫీల్ అవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనకి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. అన్నిటిలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవాలి వాటితో. సబ్జెక్టుతో ఎమోషనల్ లింక్ ఉండాలి. ఏదైతే మనం చదువుతున్నామో ఆ సబ్జెక్ట్తో ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయినప్పుడు మనం చక్కగా ఇంట్రెస్ట్ని సస్టైన్ చేస్తూ ముందుకెళ్ళగలుగుతాం. అలా ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేసుకోవడానికి మనం ఆ బుక్ని తీసి అనుకోవాలి. ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. అందరు మీ బుక్ ఓపెన్ చేయండి. మీకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ అనుకుంటారో దాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ బుక్ ఓపెన్ చేస్తాను. ఎవరికి ఏది టఫ్ అది ఆ బుక్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా యాక్షన్ చేయాలి. యూ హ్యావ్ టు డూ యాక్షన్. ఓకే, ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ బుక్ని ప్రేమగా ఓపెన్ చేస్తున్నాను. యూ డూ సమ్ యాక్షన్. ఏ సబ్జెక్ట్ అయితే మీరు కష్టం అనుకుంటున్నారు దాన్ని ఓపెన్ చేస్తున్నారు ప్రేమగా. అండ్ సే టు దట్ సబ్జెక్ట్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. You are an interesting subject. You are a matter of interest to me. You are a matter of interest to me. I love you. I love this subject. I love the way it is designed. The subject is chudandi, not me. Okay. Now look at the book. ప్రేమగా చూడండి, బుక్ని చూడండి. ఇమాజిన్ చేసుకోండి మీ బుక్లో ఆ లెసన్స్ అన్నీ మీ మైండ్లోకి వచ్చేస్తున్నాయి. ఏమేమైతే టఫ్ అనుకున్నారో అవన్నీ లోపల ఈజీ అనిపిస్తున్నాయి. బికాస్ యు ఆర్ క్రియేటింగ్ సమ్ ఎమోషన్, యు ఆర్ ఫీలింగ్ దట్ లవ్, యు ఆర్ హ్యాపీ రీడింగ్ ఇట్. ఓకే, అయిపోయిందా? చేసేసారా? ఇప్పుడు చూడండి, ఇందులో సైన్స్ ఏముంది? ఇది ఒక సైన్స్. No, it's not imagination. This is a science. When you are emotionally connected to something, definitely your mind will go in that direction. Compulsory. నేను ఏమన్నారు? సబ్జెక్ట్ని చూస్తూ ఐ లవ్ యూ అన్నారంటే లవ్ ఇస్ అన్ ఎమోషన్. యూఆర్ వెరీ ఈజీ అని అనుకోండి, ఇట్స్ అన్ ఎమోషన్. మీరు ఏ భావాలనైతే కనెక్ట్ చేసుకుంటారో దాంతో అవే రియల్గా వర్కౌట్ అవుతాయి. Because the beauty of our brain is it doesn't differentiate between real and unreal. మన బ్రెయిన్ డిఫరెన్షియేట్ చేయదు రియలా అన్రియలా. ఇప్పుడు బ్రెయిన్ని కళ్ళు మూసుకొని నోరు తెరువు, గులాబ్ జామున్ నోట్లో పెడుతున్నాను, మంచి జ్యూస్ వస్తుంది, కొరికావు, మెత్తగా ఉంది, తియ్యగా ఉంది, ఆహా అంటుంటే నిజంగా బ్రెయిన్ ఫీల్ అయిపోతుంది. బ్రెయిన్కి నిజంగా గులాబ్ జామున్ తిన్న అనుభవమే కలుగుతుంది. Because it doesn't differentiate between real and unreal. So when you create some good feelings about your subject, then definitely you are going to enhance the interest in that subject and you can pay more attention.
సో అటెన్షన్లో ఏం చేయాలి? హియరింగా లిజనింగా? లిజనింగ్ చేయాలంటే అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, వేస్ట్ థింగ్స్, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఫలానా ఫ్రెండ్ వచ్చారా లేదా, వాళ్ళు ఏంటి తిరుగుతున్నారు, వీళ్ళేంటి స్కూల్ డ్రెస్కి టై పెట్టుకోలేదు, వీళ్ళేంటి ఇలా వచ్చారు, అన్నీ వేస్ట్. ఈ టీచర్ ఎలా ఉన్నారు, ఏంటి, ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. అందుకే ఏమంటారంటే అండ్ హియరింగ్, లిజనింగ్, తర్వాత ఇంకా ముందుకు వెళ్తే కాన్సన్ట్రేటింగ్ అంటారు. సో వెన్ కాన్సన్ట్రేషన్ విల్ హ్యాపెన్? కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, అటెన్షన్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? రెండింటికి కనెక్షన్ ఉంది. కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు హియరింగ్ కి లిజనింగ్ కి డిఫరెన్స్ తెలిసింది కదా. హియరింగ్ అంటే జస్ట్ హియరింగ్, లిజనింగ్ మీన్స్ హియరింగ్ విత్ కేర్, హియరింగ్ విత్ అటెన్షన్. అలాగే అటెన్షన్ కి కాన్సన్ట్రేషన్ కి డిఫరెన్స్ చెప్పండి. అటెన్షన్ అంటే ఒక దాని వైపు చూడటం లేదా ఒక దానితో కనెక్ట్ అవ్వటం. కనెక్ట్ అవుతే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ ఒకటి చేశారు, ఏమైంది? మీరు కనెక్ట్ అయిపోయారు బుక్తో. దెర్ ఈస్ అ సేయింగ్, wherever your attention goes, your energy flows. Write down. మీరు అందరు నోట్ చేసుకోండి మీ లైఫ్లో ఎప్పుడు. Wherever your attention goes, your energy flows. అటెన్షన్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చొని ఈరోజు ఫలానా ఫిలిం ఫలానా ఛానల్లో అని పెట్టారనుకోండి, మీ టోటల్ బ్రెయిన్ ఎనర్జీ అంతా అటువైపే వెళ్ళిపోతుంది. యూ వాంట్ టు డూ దట్? ఒకవేళ మీరు మీ అటెన్షన్ ఈరోజు నేను ఫలానా సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనుకుంటే మీ టోటల్ బ్రెయిన్ ఎనర్జీ ఆ సబ్జెక్ట్ వైపు ఉంటుంది. వాట్ ఎవర్ ఈస్ యువర్ గోల్, your energy starts flowing towards that side. Okay, now let me tell you difference between attention and concentration. So attention is paying just your listening capabilities towards something, but concentration is focused attention. ఏమంటారు concentration ని? Concentration is focused attention. అంటే మీ అటెన్షన్ని ఒకవైపు ఫోకస్ చేశారనుకోండి, అప్పుడు అది కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలి అనేది మీ అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి 2 బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చెప్తాం. ఆర్ యు ఆల్ రెడీ? బిందు సిస్టర్ విల్ కమ్ అండ్ షీ విల్ కండక్ట్ ద బ్రెయిన్ ఎక్సర్సైజెస్. So, all of you stand. Are we good? Sit-ups. Do you know sit-ups? Evara cheyandi. Sit-ups cheyadam vacha? చూపించాలా? See, if you want to activate your brain, this is for activation. See only. Ten times clearly. ఇదిగో చెవులు లాగాలి, చెవులు కింద సాగదీయాలి, అందులోనే ఉంది మొత్తం. ఓకే, 10 అయితే ఆపేసేది. ఓకే. See, daily means daily. You should not sit. అయిపోలేదు. రోజు మీరు కనీసం మీ ఇంట్లో
సిటప్స్ చేశారనుకోండి మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. పూర్వకాలంలో స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చేది, దాని పిల్లలు ఇంకేలాగా భావించేవారు. కానీ యాక్చువల్లీ ఇది మంచి ఎక్సర్సైజ్. జపనీస్ ఇంకా ప్రతిరోజు చేస్తారు, అందుకే షార్ప్ బ్రెయిన్ జపనీస్. సో ఇవి సాగదీస్తూ చేయాలి. క్రాస్డ్ హ్యాండ్స్, క్రిందికి మీదికి లేవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్. ఓకే, అండ్ అనదర్ ఎక్సర్సైజ్ చూడండి. ఇయర్స్ ని అనండి అన్ని డైరెక్షన్స్. Fingertips exercise, second one. Okay. Sit down. Every finger and right. ఇది చూస్తుంటే సిల్లీ ఎక్సర్సైజ్ లాగా మీకు అట్లా అనిపించవచ్చు, బట్ డోంట్ థింక్ లైక్ దట్. ఇది చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మంచిగా ఫీల్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చెయ్యి. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంటర్నల్గా మీ పవర్ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది. థింక్ లైక్ దట్. నెక్స్ట్ అందరు చేస్తున్నారా? Do it fast. Do it fast. Okay. First one ఏంటి? Sit-ups. Next, second one? Ears. Next, finger points. Finger points exercise. Okay? అందరు చేస్తారా? గుర్తున్నాయి అందరికి? ఇది ఇక్కడ చేసి వదిలేయడం కాదు, కంటిన్యూ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మధ్య మధ్యలో సిస్టర్ ఎక్సర్సైజెస్ చెప్తారు, నోట్ చేసుకోండి. మరి ఈ ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఏం ఎక్సర్సైజెస్ చేశారో అవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి? సిటప్స్. అట్లీస్ట్ 10 సిటప్స్ చేయాలి రోజు. ఎవరైతే నా మెమరీ వీక్ ఉంది అని అనుకుంటున్నారో, లేదా బాగుంది కానీ నేను కూడా ఐన్స్టీన్ అవ్వాలి అనుకుంటున్నారో, అలాంటి వారు ఖచ్చితంగా చేయండి. బికాజ్ వి ఆల్ నో 19th centuryలో ఐన్స్టీన్ హీ వాజ్ ద జీనియస్. కానీ ఐన్స్టీన్ తన బ్రెయిన్ ఎంత వాడాడో తెలుసా? ఓన్లీ 10% అంటారు. ఐన్స్టీన్ తన బ్రెయిన్ని ఓన్లీ 10% వాడాడంట. మరి దాంతో పోలిస్తే మనం ఎంత వాడుతున్నట్టు మన బ్రెయిన్ని? 1%, 2% కూడా కాదు. అంటే మనలో ఎంత గొప్ప శక్తి ఉంది, చాలా గొప్ప మేధస్సు ఉంది, కానీ మనం దాన్ని ఉపయోగించుకునే విధానం రాక ఏవేవో చేస్తున్నాం. సో ఐన్స్టీన్ చనిపోయినప్పుడు ఆయన బ్రెయిన్ని టెక్సాస్ యూనివర్సిటీ ల్యాబ్లో ప్రిజర్వ్ చేశారు. ఇప్పటికీ కూడా still some parts of his brain are there. So they are continuously examining the brain of Einstein. They are wondering how he was so different from other people. How a man could be in multiple areas లో ఇంత విజయం ఎలా సాధించగలిగాడు అని అందరూ వండర్ అవుతున్నారు. సో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఆ బ్రెయిన్ పైన. బట్ డూ యూ థింక్ దే హ్యావ్ ఫౌండ్ సంథింగ్ స్ట్రేంజ్? ఏమైనా కనిపెట్టి ఉంటారా? ఏమీ కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఆయన బ్రెయిన్లో కూడా మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్సే ఉన్నాయి. మన బ్రెయిన్లో 1 కోటి న్యూరాన్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఒక న్యూరాన్కి ఇంకొక న్యూరాన్
చెక్ చేశారు ఆయన బ్రెయిన్లో ఏమైనా స్పెషల్గా ఉన్నాయా, ఆయన న్యూరాన్స్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయా అని చాలా పరిశోధనలు చేశారు. ఫైనల్లీ దే సెడ్ Einstein brain and a common man brain is same, but the way he used his brain was different. The way he used his brain was different. మనం కూడా మన బ్రెయిన్ అలా వాడుకుంటే మనం కూడా గొప్పగా అవ్వగలుగుతాం కదా. సో వాడుకోవడం మనకి రావాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడం రావాలి. ఇది డ్రై సబ్జెక్ట్, దీంట్లో ఏం లేదు, నాకేం అర్థం కావట్లేదు అలా అనుకో. ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకుంటారో టెక్నిక్ చెప్పాం కదా. ఓపెన్ చేయండి ఆ బుక్ని, దాని పట్ల ప్రేమగా చూడండి, ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వండి, దాన్ని చూడండి, ఆ సబ్జెక్ట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చూడండి. చూస్తూ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్, ఐ రియలీ లైక్ దిస్ సబ్జెక్ట్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, యు ఆర్ వెరీ ఈజీ ఫర్ మీ అని మాట్లాడండి. మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా మీ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ద థర్డ్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్. మీరు మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఏది చదవాలన్నా ముందేమో అటెన్షన్ పెట్టి ఫోకస్డ్గా చదవాలి. అంటే ఎగ్జాంపుల్గా అర్జునుడిని అది బాణం వెయ్యి అంటే ఏం కనబడుతుంది అంటే ఏమన్నాడు, ఓన్లీ పక్షి గుడ్డు మాత్రమే కనబడుతుంది అన్నాడు. ఇక పక్కన ఉన్నారు దుర్యోధనుడు అట్లాంటి వాళ్ళు, చెట్టు కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, ఇంకేవేవో చెప్పేశారు. కానీ ఫోకస్డ్ అటెన్షన్ అర్జునుడు. అలా మనం ఫోకస్డ్ అటెన్షన్తో చదవాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఈజ్ అర్థం చేసుకొని చదవాలి. చదువుకోవాలి. ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఇప్పుడు సపోజ్ మీకు ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సైన్స్లో మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళారంటే మీకు మొత్తం 118 ఎలిమెంట్స్ నేమ్స్ రావాలి. ఎలిమెంట్స్ అంతాక్షరి ఆడుకోవచ్చు, తెలుసా? అంతాక్షరి ఇంట్రెస్ట్ కదా అందరికీ. ఎలిమెంట్స్ అంతాక్షరి ఆడుకోవాలి. ఎప్పుడైనా ఆడారా? అలా ఈసారి ఆడుకోండి. ఫార్ములాస్ కాంపిటీషన్ పెట్టుకోవాలి. 1 minute ఎవరైనా ఫార్ములాస్ రాస్తారు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి నేర్చుకోవడంలో, చదువుకోవడంలో. మీకు మీరు రాసుకోండి, ఇవన్నీ మరి మీరు మర్చిపోతారు. ఏంటి? ఎలిమెంట్స్ అంతాక్షరి. ఒక ఎలిమెంట్ పేరు చెప్పండి. హైడ్రోజన్. హైడ్రోజన్కి లాస్ట్ ఏమొచ్చింది? ఎంతో మీరు చెప్పాలి. నైట్రోజన్. మళ్ళీ మళ్ళీ ఎంఏ లిథియం. అలా ఎంతో మళ్ళీ మెగ్నీషియం, మ్యాంగనీస్, ఈ వచ్చింది కదా. సో ఇలా మీరు ఆడుకున్నారనుకోండి చాలా. అండ్ ఇంకొకటి అటాచ్ చేసుకోవచ్చు. ఒక రౌండ్లో ఇలా ఆడుకోవాలి, ఇంకొక రౌండ్లో ఏంటి అంటే ఒక ఎలిమెంట్ పేరు చెప్తే దాని నంబర్ చెప్పాలి. ఇప్పుడు కార్బన్ అనగానే దాని నంబర్, నియాన్ అనగానే దాని నంబర్. అలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని మనం నేర్చుకోవాలి. లేకపోతే దాన్ని ఒక సాంగ్ లాగా పాడుకోవాలి ఎలిమెంట్స్. ఏమైనా ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీకున్న సబ్జెక్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి డ్రైగా ఉన్న వాటిలో కూడా మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి? థర్డ్ అంటే అండర్స్టాండింగ్. అండర్స్టాండ్ చేసుకొని మీనింగ్ అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీ. మీనింగ్ అర్థం చేసుకోకపోవడం వల్లనే మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. బై హార్ట్ చేసేస్తారు, వెంటనే మర్చిపోతారు. ఏదైనా చదివింది ఒక 1-2 hours తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేసుకోలేదు, మనము మళ్ళీ దాని వైపు చూడలేదు అంటే 50% మర్చిపోతాం. ఇక ఒక 10 hours దాటింది అంటే ఇంకా 25%కే వచ్చేస్తుంది. ఒక 2 రోజులు గడిచిపోయిందంటే దాదా తగ్గిపోతుంది. అదే అర్థం చేసుకొని చదువుకున్నారనుకోండి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను మీకు అర్థం చేసుకొని చదువుకోవడం ఎలా, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నంబర్ నేను బోర్డ్ పైన రాస్తాను, మీరందరూ
రాసుకోండి ఊరికి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక పెద్ద నంబర్ రాస్తాను. Five 81 215 192 262 933. ఇప్పుడు ఈ నంబర్ నోట్ చేసుకున్నారా? అది నోట్ చేసుకున్నారా? అందరూ క్లోజ్ చేయండి, బుక్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ నంబర్ చూడకుండా ఎలా చెప్తారు? ఇప్పుడు ఇలా చెప్పాలి అంటే ఎవరికైనా గుర్తుందా? గుర్తుంది. మీరు అందరూ ఇప్పుడు ఒక్క నిమిషంలో ఫుల్ గుర్తు పెట్టుకునేలాగా నేను టెక్నిక్ చెప్తాను. అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఈ నంబర్ని అర్థం చేసుకోండి. ఈ నంబర్స్ ఎలా రాశారు? ఫస్ట్ 5, 5కి 3 యాడ్ చేస్తే 8, 8కి 4 యాడ్ చేస్తే 12, మళ్ళీ 3 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 12కి 3 యాడ్ చేస్తే 15కి 4 యాడ్ చేస్తే 19కి 3 యాడ్ చేస్తే 22కి 4 యాడ్ చేస్తే 26, మళ్ళీ 26కి 3 యాడ్ చేస్తే 29, 29కి 4 యాడ్ చేస్తే. సో ఈ సీక్వెన్స్ లో మీరు 3 4 యాడ్ చేస్తే ఆ నంబర్ అంతా మీకు గుర్తుండిపోతుంది. మీరు మిస్టేక్ లేకుండా ఆ నంబర్ని మెమరైజ్ చేయగలుగుతారు. ఎప్పుడు ఇది కనెక్షన్ అర్థం చేసుకున్నప్పుడు. అసలు ఆ నంబర్ ఎలా ఏర్పడింది అనేది మీరు అర్థం చేసుకోవడం వలన మీకు గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. బై హార్ట్ చేస్తే ఎంతసేపు గుర్తుపెట్టుకుంటారు? ఈ క్లాస్ దాటారంటే మర్చిపోతారు. క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళగానే మర్చిపోతారు ఒకవేళ బై హార్ట్ చేసిన. అదే ఇలా అనుకోండి, 5తో మొదలవుతుంది, 3 4 యాడ్ చేయాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకోండి. అప్పుడు ఎంత ఈజీ అవుతుంది? చాలా ఈజీ కదా. సో ఏదైనా మీరు అర్థం చేసుకోవడం అనేది పెట్టుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ టీచర్స్ని అడగండి, కనెక్షన్ ఏంటి మేడం, అసలు దీనికి ఏంటి? క్వశ్చన్ చేయడం రావాలి. స్టూడెంట్ అన్న వాళ్ళు క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలా ఉన్నత శిఖరాలకు వెళ్తారు. నేను ఎందుకు అడగను, మా ఫ్రెండ్ అడిగితే అప్పుడు వింటారు, లేకపోతే నేను ఎందుకు నేను ఒకసారి చదువుకుంటాను. ఇలా అనుకున్నారనుకోండి, నో గ్రోత్ ఎట్ ఆల్, నో ప్రోగ్రెస్ ఎట్ ఆల్. వెన్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్, మీ మైండ్లో అన్ని స్పోర్ట్స్ ఓపెన్ అవుతాయి, బ్రెయిన్లో అలొకేషన్ కరెక్ట్గా జరుగుతుంది. బికాస్ వెన్ యూ ఆస్క్ సంథింగ్, యూ ఆర్ రెడీ టు రిసీవ్ దట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్లీ. మీరు అడిగిన ప్రశ్నకి ఇచ్చిన జవాబు మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను ఇది అడిగాను, నాకు ఇది ఆన్సర్ వచ్చింది, గుర్తుంటుందా లేదా? అందుకని మీరు అలా అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకోవడము అలవాటు చేసుకోవడం సబ్జెక్ట్. అండ్ ఫోర్త్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ కీ రోల్ ప్లే చేసేటువంటి సబ్జెక్ట్ ఇది, అసోసియేషన్. It plays a very important role in memory. Association. అంటే ఏంటి? ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్తో మనకు కొత్తగా నేర్చుకుంటున్న ఇన్ఫర్మేషన్ని జతపరచుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఏదైనా ఒక సీక్వెన్స్ని, ఒక ఫొనెటిక్ని తయారు చేయడము, ఫొనెటిక్ సౌండ్స్ని పట్టైనా, లేకపోతే నిమోనిక్స్ దాన్ని అర్థం చేసుకోవడము, అప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఒక 10 వర్డ్స్ మనము ప్రాక్టికల్గా చూద్దాం. ఒక 10 వర్డ్స్ని మీరు అందరు ఎలా గుర్తుపెట్టుకుంటారో చూద్దాం. మీరు ఏదైనా 10 వర్డ్స్ చెప్పండి, నేను బోర్డు పైన రాస్తాను, తర్వాత చూడకుండా ఎంతమంది చెప్పగలుగుతారో చూద్దాం. ఓకే, ఫస్ట్ వర్డ్ ఎవరు చెప్తారు? బెలూన్. ఓకే,
wisdom. Okay. See, these are the 10 words. ఇప్పుడు ఈ 10 వర్డ్ సీక్వెన్స్ లో సేమ్ అదే సీక్వెన్స్ లో ఎవరికి గుర్తుంటుంది? ఎవరైనా చెప్తారా? చూడకుండా నేను ఇలా నిలబడతాను. ఎవరు చెప్తారు? ఒకసారి చూస్తారా? ఒకసారి చూడండి. బెలూన్, చైర్, మనీ, ఎన్లైటన్మెంట్, మెడిటేషన్, బ్రెయిన్, బ్యానర్, సక్సెస్, మౌత్ పీస్, విజ్డమ్. మనం ఏం చేస్తున్నాము? మనం అసోసియేషన్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ అసోసియేషన్ ప్రాసెస్ ని యూజ్ చేసుకొని చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఓకే, see, I'll tell you a story. ఈ 10 వర్డ్స్ ని యూజ్ చేసి ఒక స్టోరీ ఫామ్ చేద్దాం. ఓకే, సో ఒక చోట ఇంతగా బెలూన్స్ పెట్టారు. ఇదే హాల్ అనుకోండి. బెలూన్స్ ని చూస్తున్న చోట చాలా కుర్చీలు కూడా ఉన్నాయి. వెనక్కి తిరిగితే బెలూన్స్ ఉన్నాయి, ముందు చూస్తే కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీల్లో ఒకతను మా డబ్బులు కూడా పెట్టేసి ఉన్నారు. ఒకతను డబ్బులు పెట్టి కుర్చీలో ఆపుకుంటారు కదా, ఖర్చు వేసి నా ప్లేస్ అని. అలా ఒక ఆయన డబ్బులు పెట్టేసి కుర్చీ ఆపుకున్నాడు, అంటే రిజర్వ్ చేసుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది ఆ హాల్లో అంటే ఎన్లైటన్మెంట్, జ్ఞానం బోధిస్తున్నారు. ఎన్లైటన్మెంట్ దేంతో? మెడిటేషన్. ఎన్లైటన్మెంట్ దేంతో కలుగుతుంది? మెడిటేషన్. బెలూన్స్ ఉన్నటువంటి బాగున్నాయని వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగానేమో కుర్చీలు ఉన్నాయి. కుర్చీల మీద ఎవరో డబ్బులు పెట్టుకున్నారు. ఎదురుగానేమో ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మెడిటేషన్ దేంతో చేస్తున్నారు? మరి బ్రెయిన్ ఉపయోగించి. అలా మెడిటేషన్ చేసిన తర్వాత బ్రెయిన్ ఉపయోగించి ఎదురుగా చూస్తే పెద్ద బ్యానర్. ఆ పెద్ద బ్యానర్ మీద మీరు సక్సెస్ పొందారు అని చెప్పి మీ పేరు రాసి ఉంది. సక్సెస్ పొందారు అని మీ పేరు రాసి ఉంది. ఇక ఒకరు వచ్చేసి మౌత్ పీస్ తీసుకొని మీ సక్సెస్ ని విజ్డమ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చి ఏం చూసారు? ఫస్ట్ అక్కడ ఏం ఏదో ఒక కల్పిత కథ మీరు అనుకొని గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా. అనుకోవచ్చా లేదా? ఇప్పుడు చూడండి, 9 ప్లానెట్స్ ఉన్నాయి. ఏమంటారు 9 ప్లానెట్స్ తెలుసా? ఒక సెంటెన్స్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ప్లానెట్స్, ప్రతి ఒక్క ప్లానెట్ యొక్క ఫస్ట్ లెటర్ తో ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకోండి. ఇంతకుముందు 9 ప్లానెట్స్, ఇప్పుడు తగ్గాయి, అదంతా దూరం అనుకోవద్దు. ఇప్పుడు మనం మామూలుగా చూద్దాం. ఇప్పుడు దీన్ని ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఏమనంటే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ 9 planets. Write down. My very educated mother just shown us 9 planets. Yet educated mother just shown us 9 planets. Do you know the meaning of family? Family ante enti? FAMILY. Father and mother, I love you. Father and mother, I love you. Do you love your parents or not? Is it true or not? Do you love them or you are just pretending? Yes. ఇప్పుడు
చేసుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఓకే, టెల్ మీ. నేను కొన్ని చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. మీరు ఇంకా రెండు నేను మిస్ అయినా మీరు చెప్పండి. నేను 7 చెప్తున్నా. ఇది ఒక స్టేట్మెంట్ మీరు గుర్తు పెట్టుకోండి. క్లాప్, ఢిల్లీ, డిడి. డిడి అంటే దూరదర్శన్. దేనికి క్లాప్ ఇవ్వాలి? ఢిల్లీ దూరదర్శన్ కి క్లాప్. క్లాప్ ఇవ్వండి. వై ఎందుకు? బికాస్ ఫస్ట్ ఛానల్ అనేది దాని నుండి కదా స్టార్ట్ అయింది. టెలివిజన్ లో ఛానల్ స్టార్ట్ అయింది దాని నుండి. సో క్లాప్, ఢిల్లీ, డిడి. దీంతో మనకి 7 యూనియన్ టెరిటరీస్ గుర్తొచ్చేస్తాయి. సి అంటే చండీగఢ్, ఎల్ అంటే లక్షద్వీప్, అండమాన్, పాండిచ్చేరి, డామన్ అండ్ ఢిల్లీ. ఢిల్లీ ఇందులోనే వచ్చేసింది. డామన్ అండ్ డ్యూ, దాదర్, హవాయి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా 2 ఏంటి? లదాఖ్, జమ్మూ కాశ్మీర్. లదాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్. అండమాన్ ఇస్ దేర్. క్లాప్ ఏ. యాక్చువల్లీ 7 యూనియన్ టెరిటరీసే ఉంటారని నాకు తెలుసు. మీరు అంటున్నారు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయ్యేదో నాకు తెలియదు. 8 అంటే ఓకే, అది లడాక్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఇది లక్షద్వీప్. ఓకే, అంటే ఇది మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు దీనిలోకి డీటెయిల్లోకి వెళ్ళడం కాదు. మీరు దేన్నైనా ఒక ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసుకోవడానికి అసోసియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మొఘల్ ఎంపరర్స్ పేర్లు చెప్పండి లైన్ గా. తెలుసా ఎవరికైనా? మన కంట్రీలో రూల్ చేసినటువంటి మొఘల్ ఎంపరర్స్. హౌ కెన్ యూ రిమెంబర్ దెమ్? డు యు హావ్ ఎనీ? అక్బరు, బాబరు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈజీగా నేను చెప్తున్నా, ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. భజన. భజన రాసుకోండి. భజన అంటే చాలు, ఇంకా మీకు మొత్తం అందరూ మొఘల్ ఎంపరర్స్ అందరి పేర్లు వచ్చేస్తాయి. బి అంటే బాబర్, హెచ్ అంటే హుమాయూన్, ఏ అంటే అక్బర్. మీరు నోట్ చేసుకోండి. బాబర్, హుమాయూన్, అక్బర్. ఊరికే రాసుకుంటే ఇంటికి పోయి మళ్ళీ అది బ్యాండ్ లాగా అయిపోతుంది భజన. జే అంటే జహాంగీర్, ఎన్ అంటే నవాబ్ షాజహాన్, ఏ అంటే ఔరంగజేబ్. ఎన్ అంటే నవాబ్ షాజహాన్, ఏ అంటే లాస్ట్ కి ఔరంగజేబ్, మధ్యలో ఏ అక్బర్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, నవాబ్ షాజహాన్, ఔరంగజేబ్. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మనము మీ అందరికీ 10th క్లాస్ లో ట్రిగ్నోమెట్రీ ఉంటుందా? దీన్ని ఏమంటారు? హైపోటెనస్. ఇదా బేస్, పర్పెండిక్యులర్. హైపోటెనస్ ఏమంటారు? యాక్చువల్లీ ఇది హైపోటెనస్ కదా. మీకు ఫార్ములా తెలుసా? ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆపోజిట్ బై. ఎలా గుర్తుపెట్టుకుంటారు దీన్ని? ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే P బై H కదా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు P బై H. అది కాస్ థీటా అంటే P బై H. tan P బై V. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఏంటి? P బై H, సెకండ్ V బై H, థర్డ్ P బై V. ఇది సైన్, ఇది కాస్, ఇది tan. ఓకే, అంతేనా? ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు?
గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ వచ్చేసింది నాకు, ఈ కాస్ ఏంటి, సైన్ కాస్ ట్యాన్ అర్థమైంది, కానీ ఒక కన్ఫ్యూజన్ లో ఉంది, ఇది p/h అది p/h అని. ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. ఏంటి డయాగ్రామ్ తీసుకుంటాను. నేను ఇంకా ఈజీగా చెప్తున్నాను. ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకున్నాను. పండిత్ బద్రీ ప్రసాద్ హర్ హర్ బోలే. చెప్పండి, పండిత్ బద్రీ ప్రసాద్ హర్ హర్ బోలే. పండిత్ బద్రీ ప్రసాద్ హర్ హర్ బోలే. పండిత్ బద్రీ ప్రసాద్ హర్ హర్ బోలే. పండిత్ బద్రీ ప్రసాద్ అనగానే p హర్ హర్ బోలే. ఇది ఒక టెక్నిక్, మీరు మీ సబ్జెక్ట్ ని మలుచుకోవడానికి. ఏ గుర్తుపెట్టుకోవాలని కాదు, కానీ మీరు దేనినైనా కష్టతరమైన వేటినైనా గుర్తుపెట్టుకోవడానికి మీరు దాన్ని అసోసియేట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ బద్రీ ప్రసాద్ అనే వ్యక్తి పేరు తెలుసు, లేదా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ పేరు పీవీవి అనేది గుర్తొచ్చేలాగా ఉంది అంటే అది పెట్టుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తుల పేర్లతో జోడించుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ తెలుసుకుందాము. ఫార్ములాస్ ఉంటాయి కదా, కొన్ని ఫార్ములాస్ ని కూడా మీరు గుర్తుపెట్టుకునే విధానము. ఒక పాలిగాన్ గీయండి. ఏరియా ఆఫ్ ఏ పాలిగాన్ తెలుసా? రెగ్యులర్ పాలిగాన్. ఊరికి నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం ఈజీనా, కష్టంగా ఉంది కదా? దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఒకటి చెప్తాను. మీకు ఈ ఫార్ములా లేకపోవచ్చు, కానీ మీకున్న ఫార్ములాస్ ని మీరు ఇలా కన్వర్ట్ చేసుకోవడానికి, మీకు ఎగ్జామ్లో అవి కరెక్ట్ గా గుర్తు రావడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది 1/4 ఏమంటారు? క్వార్టర్. మామూలుగా క్వార్టర్ అంటే ఏంటి? జనరల్గా క్వార్టర్ అంటే ఒక క్వార్టర్ ఉండే ఒక ఫ్లాట్. తెలుసా, క్వార్టర్స్ ఉంటాయి కదా, కొందరు క్వార్టర్స్ లో ఉంటారు. హెడ్ క్వార్టర్స్, ఏదో ఒక క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ ఉంటాయి, ఒక కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి. సో అలా క్వార్టర్ అనుకోండి. ఒక పాలిగాన్ లో ఒక క్వార్టర్ ఉంది అనుకోండి. ఒక పాలిగాన్ లో క్వార్టర్ ఉంది. ఆ క్వార్టర్ లో ఏం చేశారు? నేల్స్ కొడతారు కదా, నేల్స్ అన్ని ఎలా అంటే బాగా రష్ అయిపోయాయి, అంటే స్క్వేర్ బాగా రష్ అయిపోయి నేల్స్ అన్ని ఎలా కొట్టారు అంటే ఒక స్క్వేర్ షేప్ లో కొట్టారు. స్క్వేర్ ఎన్ స్క్వేర్ కదా, స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి. ఒక క్వార్టర్ లో నేల్స్ అంటే మేకులు స్క్వేర్ షేప్ లో కొట్టారు. తర్వాత క్వార్టర్ లో ఒక కాట్ ఉంది. కాట్ అంటే ఏంటి? మంచం. కాట్ అంటే మంచం. ఆ క్వార్టర్ లో ఒక కాట్ ఉంది. ఆ కాట్ 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంది. మామూలుగా రౌండ్ గా ఉన్నటువంటి సర్కిల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 360 degrees ని హాఫ్ చేస్తే 180/n. ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోగలరా? ఎవరు చెప్తారు ఈ ఫార్ములా? చెప్పండి. మీకు ఈ స్టోరీ గుర్తొస్తే మర్చిపోరు ఇంకా ఫార్ములా. అలా మీరు మీ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఏ ఫార్ములానైనా కూడా మీ రెగ్యులర్ లైఫ్ తో కనెక్ట్ చేసుకోండి, కొన్ని ఫీలింగ్స్ తో కనెక్ట్ చేసుకోండి, మీ ఎమోషన్స్ అటాచ్ చేయండి ఫార్ములాస్. ఇప్పుడు దీని ఎమోషన్స్ అటాచ్ అయ్యాయా? హోమ్, కాట్. హోమ్ అంటే ఒక సేఫ్ ప్లేస్, కాట్ అంటే ఒక కంఫర్ట్, నేల్స్ అంటే
మనకి కలుగుతుంది. చాలా అసోసియేట్ చేసుకోవడం అవసరం. అండ్ దెన్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే రిపిటిషన్. రిపిటిషన్ అనేది చాలా చాలా అవసరం. ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత రిపీట్ చేసుకోకపోవడం వలన ఎంత అర్థమైనదైనా, ఎంత బాగా అనిపించిందైనా, ఇంట్రెస్ట్ కలిగిందైనా మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే ఏం చేస్తారు, మీరు ఒక ఫిలిం చూడగానే నీకు ఆ సీన్ నచ్చింది కదా, ఈ పాట ఎంత బాగుంది కదా, షేర్ చేసుకుంటారు, రిపీట్ చేసుకుంటారు. అవునా లేదా? కదా. రిపిటేషన్ జరుగుతుంది, న్యాచురల్ వేలో జరుగుతుంది. ఆ రిపిటేషన్ వలన మనకి అది గుర్తుండిపోతుంది. సో మీరు కూడా మీ సబ్జెక్ట్ మీకు ఒక టీచర్ వెళ్ళిపోయి ఇంకొక టీచర్ రావడానికి మధ్యలో ఒక 1 minute పాజ్ ఉంటుంది. అట్లీస్ట్ 1 minute ఉంటుందా? ఉంటుంది కదా. ఒక్కోసారి టీచర్ చెప్తుంటేనే ఇంకో టీచర్ నిలబడతారు రెడీగా, అక్కడ ఉండకపోవచ్చు. కానీ మెజారిటీ కేసెస్లో ఒక 1/2 minute or 1 minute టైం ఉంటుంది. ఆ 1 minuteలో మీరు ఏం చేయాలంటే షార్ట్ కట్స్. ఈరోజు లెసన్లో ఈ టీచర్ ఏం చెప్పారనేది షార్ట్ కట్ కీవర్డ్స్ అయినా నిమోనిక్స్ రూపంలోనైనా రాసి పెట్టుకోవడం అవసరం. రిపిటిషన్. అప్పుడే వెంటనే ఫ్రెండ్స్తో మాట్లాడే బదులుగా వెంటనే నోట్స్ తీసి టకటక సైడ్ అటెండ్స్ రాసేసుకోవాలి. ఆ రిపిటిషన్ చేయాలి. అగైన్ when you go back to home, you open your book and read that side points and try to memorize everything whatever said in the class. And sixth important is state of mind. స్టేట్ ఆఫ్ మైండ్ కి ముందు 2 బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేద్దాం. లేచి నిలబడండి. Third one is rolling exercise. First one, sit up. Second one, fingertips exercise. Third one, ear also same. Sit up. Okay. Third one is rolling exercise. Right hand clockwise direction. And left hand anti-clockwise. Both hands together. Now both hands together. One anti-clockwise and one clockwise. Both the hands. Slowly concentrate one hand first and then another hand. Then both the hands together. Both the hands together. Another exercise, puja exercise. Puja ఎలా చేస్తాం మనం? గంట కొట్టండి. ఇమాజిన్ మీ చేతిలో గంట ఉంది, కొట్టండి. లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టండి గంట, రైట్ హ్యాండ్ తో హారతి ఇవ్వండి. ఎదురుగా మీ దేవతామూర్తి, మీరు ఎవరినైతే ఆరాధిస్తారో వాళ్ళు ఉన్నారు. థింక్ లైక్ దట్. కొట్టండి. బోత్ హ్యాండ్స్ టుగెదర్ చేయాలి. ఒక హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో గంట కొట్టాలి, రైట్ హ్యాండ్ తో హారతి ఇవ్వాలి. దిస్ ఇస్ నాట్ పూజ ఎక్సర్సైజ్. బోత్ ద హ్యాండ్స్ టుగెదర్ ఎట్ ఏ టైం చేయాలి. ఎట్ ఏ టైం. దెన్ చేంజ్ యువర్ హ్యాండ్. అగైన్ రైట్ హ్యాండ్ తో గంట కొట్టండి, లెఫ్ట్ హ్యాండ్ తో హారతి ఇవ్వాలి. Okay. 4 exercises గుర్తున్నాయా? Sit up. Rolling exercise. Puja exercise. Next. Then side. Okay.
Exercise number 3, rolling exercise. 4 is Punga exercise. 5 is skywalking. So the 6th point for memory management is state of mind. మీ మానసిక స్థితి ఎలా ఉందో దానిని బట్టి మీరు ఇన్ఫర్మేషన్ని నింపుకోవడం, రిట్రీవ్ చేయడం చేయగలుగుతారు. ఇప్పుడు మీరు నార్మల్లీ ఒక జీనియస్ స్టూడెంట్ కావచ్చు, కానీ మీ మానసిక స్థితి సరిగ్గా లేదనుకోండి, అది చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. మీరు ఎంత ఇంటర్నెట్ స్టూడెంట్ అయినా, మీరు ఒకవేళ ప్రాపర్ మైండ్ సెట్తో లేకపోతే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది ఇంటి దగ్గర, దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు, ఏదైనా జరగకూడదు జరిగింది, ప్రాబ్లం వచ్చింది, దాని గురించే ఆలోచిస్తున్నారు, ఫిజికల్లీ ప్రెసెంట్ అయి ఉన్నా కూడా మైండ్ అక్కడ ఉండదు. సో అందుకని యాజ్ అ స్టూడెంట్ యువర్ ఓన్లీ అండ్ ప్రైమ్ డ్యూటీ ఈస్ టు లర్న్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే దాన్ని పెట్టడం, చదివిన దాన్ని ఉపయోగించడం. లర్నింగ్ కోసం మీరు స్కూల్కి వెళ్తున్నారు. డూ యు నో వాట్ ఈస్ లర్నింగ్? లర్నింగ్లో ఎల్లు తీసేయండి, ఏమవుతుంది? అర్నింగ్. నాలెడ్జ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అంటే లర్నింగ్ మీరు చేస్తే ఫ్యూచర్లో అర్నింగ్ చేసుకోగలుగుతారు అని. ఇప్పుడు లర్నింగ్ చేసిన వాళ్ళు ఫ్యూచర్ అర్నింగ్ బాగా చేసుకుంటారు. ఇప్పుడు ఏం అర్న్ చేయాలి? ఇప్పుడు ఓన్లీ విజ్డమ్ అర్నింగ్ చేయాలి. ఫ్యూచర్లో మనీ అర్నింగ్ కూడా చేస్తారు. దాంట్లో బాగా చదువుకున్న వాళ్ళు చాలా సంపాదిస్తారు, కానీ సంపాదన మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకి ఏమీ రావు. చదువు మీద ఫోకస్ పెడితే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు వాట్ ఈజ్ ఈజీ? ఒక 6 years కష్టపడి ఒక 56 years ఎంజాయ్ చేయడం ఈజీనా? లేకపోతే 56 years కష్టపడదాం, 6 years ఎంజాయ్ చేద్దాం, ఏది చూస్ చేసుకుంటారు? 6 years హార్డ్ వర్క్ ఎవరెవరు చేయడానికి రెడీ? 6 years, ఓన్లీ 6 years. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా ఎక్స్క్లూజివ్ పర్సన్? ఈ 6 years నేను ఎంజాయ్ చేస్తాను. కానీ ఒకటి, 6 years హార్డ్ వర్క్ ఇప్పుడు చేయాలి, తర్వాత 56 years ఎంజాయ్ చేయాలి. లేదు తర్వాత ఎవరు చూశారు, ఇప్పుడు ఈ 6 years నేను ఎంజాయ్ చేస్తాను అంటే వాళ్ళకి 56 years లైఫ్. ఆ తర్వాత మొత్తం చాకరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ 14 years ఏజ్లో ఉన్నారు కదా. సో ఒక 6 years 20 years వరకు బాగా కష్టపడండి. 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 4 years మీ గ్రాడ్యుయేషన్, ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్ ఏదో ఒకటి. ఇది మీరు బాగా కష్టపడ్డారనుకోండి, ఆ తర్వాత మీరు ఎంజాయ్ చేస్తూ లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఇప్పుడే నేను ఎంజాయ్ చేస్తాను, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటే మాత్రం వాళ్ళకి లైఫ్ అంతా రిపెంట్ అవ్వాల్సి వస్తుంది. మరి మీ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా ఉంచుకుంటారు? ఎలా ఉంచుకోవాలి? ముందు ప్లెయిన్ స్లేట్ అయిపోయి క్లాస్ రూమ్లో కూర్చోవాలి. ప్లెయిన్ స్లేట్ అంటే క్లీన్గా, ఆల్రెడీ అవి ఇవి విషయాలు, ఫిలింవి, సీరియల్వి, ఇంకేమో చూసినవి, బయట ఎవరో కొట్టుకుంటూ ఉన్న ఇన్సిడెంట్, అక్కడ ఏదో జరిగిన ఇన్సిడెంట్, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కూర్చోవాలి. ప్రతి క్లాస్లో ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసి బుక్ని నోట్ చేసుకోవడానికి ఎలా పెట్టుకుంటారో, ఇప్పుడు మీరు నిన్నటి క్లాస్ వర్క్ రాసిన తర్వాత అక్కడే క్రింద డేట్ వేస్తారా, కొత్త ఫ్రెష్ పేజ్లోనా? ఫ్రెష్ పేజ్ కదా. మరి పుస్తకంలో ఫ్రెష్ పేజ్, మస్తకంలో ఓల్డ్ పేజ్. మస్తకం ఎప్పుడు బయట విరుగుతూ ఉంటుంది. పుస్తకం కన్నా ఇంపార్టెంట్ మస్తకం. తర్వాత అంటారు కదా. అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే మన మైండ్ని ఫ్రెష్గా ఓపెన్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో మానసిక స్థితిని ఫ్రెష్గా ఉంచుకునేందుకు ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. రోజు అది మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ చేయడం చాలా సింపుల్. మెడిటేషన్ చేయడం అంటే మీతో మీరు టైం స్పెండ్
స్పెండ్ చేయాలి. రోజు 10 minutes. కెన్ యూ గివ్ 10 minutes టు యువర్ సెల్ఫ్? 10 minutes టైం ఉందా మీ దగ్గర? 10 minutes టైం. అపాయింట్మెంట్ ఇస్తారా 10 minutes? ఎవరికి? సెల్ఫ్కి, మీ మైండ్కి. రోజు ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి. 10 నిమిషాలు టైం ఫుల్లీ కేటాయించండి. ఆ 10 నిమిషాలు ప్రశాంతంగా మీ మనసును రిలాక్స్ చేయండి. అప్పుడు మిగతా 23 hours 50 minutes మీ మైండ్ మీకోసం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక రోజుకి 24 hours 140 minutes, సారీ 1440 minutes. ఒక రోజులో 1440 minutesలో మీరు ఎంత టైం ఇవ్వాలి? రోజు ఓన్లీ 10 minutes. అంటే ఒక 10 minutes మీరు మెడిటేషన్తో మీ మైండ్ని, మీ స్టేట్ ఆఫ్ మైండ్ని సెట్ చేసుకోవడం వలన మిగతా 14-30 minutes మీరు యాక్టివ్గా బ్రెయిన్ యూజ్ చేయగలుగుతారు. సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఇంట్లో ఉంటాయి కదా. రోజు ఏం చేస్తారు? సెల్ ఫోన్ని ఏం చేస్తారు? దాన్ని యూజ్ చేసుకోవాలి, రోజంతా వాడుకోవాలంటే ఏం చేయాలి? పొద్దున్నే ఛార్జింగ్ పెట్టాలి కదా. ఎవరైనా ఛార్జింగ్ పెట్టడం తెలియని వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. ఫోన్ యూజ్ చేయాలి అంటే ఛార్జింగ్ చేయాలి. 24 hours ఫోన్ యూజ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జర్ అయితే ½ an hour ఛార్జింగ్ చేస్తే చాలు, 100% ఛార్జ్ అవుతుంది కదా. ఒక 24 hours ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ని, గ్యాడ్జెట్ని వాడటానికి మనం అంతా ఛార్జింగ్ పైన అటెన్షన్ ఇస్తున్నాం. మరి మన బ్రెయిన్, మన మైండ్, అవర్ సోల్, దానికి కూడా ఛార్జింగ్ కావాలి కదా. సెల్ ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో సోల్ ఛార్జింగ్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సోల్ ఛార్జింగ్ కోసం మెడిటేషన్. సో ఎంత మెడిటేషన్? 10 minutes is enough for you. As a beginner, you start giving 10 minutes to your own self. ఈ 10 minutes ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి మీకు మీరు పాజిటివ్ ఇన్పుట్స్ ఇవ్వండి. నేను ఇప్పుడు 10 minutes టైం మీకు చేయించాను, కానీ జస్ట్ ఒక 1 minute చేయిస్తాను. ఓకే, మీరు దీన్ని రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ముందు రాసుకోండి థాట్స్, నేను చెప్తాను. మెడిటేషన్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. మీ స్టేట్ ఆఫ్ మైండ్ పాజిటివ్గా, మంచిగా, ఎఫెక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండడానికి మీరు రోజు ఎర్లీ మార్నింగ్ లెగవగానే 10 minutes చేయాలి. సో ఫస్ట్ థాట్, ఇది అఫర్మేషన్స్. These are positive affirmations which you are giving to your own self. ఇది ఒక విధంగా ఆటో సజెషన్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, I am a peaceful soul. I am a peaceful soul. I am a peaceful soul. Second thought, I am a powerful soul. I am a powerful soul. I am surrounded by positive energy. I am surrounded by positive energy. I am surrounded by positive energy. Victory is my birthright. Victory is my birthright. Victory is my birthright. విక్టరీ అంటే ఏంటి తెలుసు కదా? విజయం. విజయం నా జన్మ హక్కు. రోజు మీతో మీరు ఉదయం లేవగానే అలా చెప్పుకున్నారనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఎస్, విక్టరీ ఈజ్ మై బర్త్ రైట్ అని చెప్పేసి. యూ డోంట్ సీ దెమ్. మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ థాట్ ఏంటి? ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్. ఎందుకంటే మీరు లిజనింగ్ చేయాలంటే ఏం కావాలి? సైలెంట్గా ఉండాలా మీ మైండ్? లిజన్ చేయాలంటే సైలెంట్గా ఉండాలి కదా. సైలెంట్గా ఉండాలంటే రోజు ఉదయం లేవగానే ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్ అనుకోవాలి. సెకండ్ ఏంటి? ఐఎమ్ ఏ
powerful soul. I am a powerful soul. Third, I am surrounded by positive energy. I am surrounded by positive energy. Fourth, మీ లక్ష్యం ఎదురుగా చూస్తూ అనుకోవాలి. ఫోర్త్ థాట్, విజయం నా జన్మం. విక్టరీ is my birthright. Victory is my birthright. And fifth, I am designing my destiny with my positive thoughts. I am designing my destiny with my positive thoughts. Destiny అంటే ఏంటి తెలుసా? అదృష్టం, భాగ్యం. నేనే నా అదృష్టాన్ని గీస్తున్నాను. తెలుగులో అయితే నా అదృష్టాన్ని నేనే నా మంచి ఆలోచనలతో గీసుకుంటున్నాను. నో కంప్లైనింగ్, నో బ్లేమింగ్. నా పేరెంట్స్ సపోర్ట్ లేదు, మంచిది స్కూల్లో జాయిన్ చేయలేదు, నాకు మంచి గ్యాడ్జెట్స్ ఇవ్వలేదు, మా అన్నయ్యకి మంచిగా చేయించేశారు, నాకు ఇవ్వలేదు ఆపర్చునిటీ. నో కంప్లైంట్స్, నో బ్లేమింగ్ కల్చర్. జస్ట్ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. మీకు మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. దేంతో? మీ పాజిటివ్ థాట్స్తో. నా అదృష్టాన్ని నేనే గీసుకున్నాను. మీ అదృష్టం మీరు తీసుకోండి అంటే ఎంత బాగా తీసుకోవాలి మరి? మీ మంచి ఆలోచనలతో తీసుకుంటున్నారు. ఇక్కడ ఉంటుంది అంటారు కదా అదృష్టం, ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉండి చేసే బ్రెయిన్ ఆలోచించే ఆలోచనల్లో ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ కాదు. ఇక్కడ అంటే అర్థము, దాని భావార్థము మన ఆలోచనల్లో ఉంటుంది. సో ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్కొక్క థాట్ని 7 times, 10 minutes లో ఒక్కొక్క థాట్ని 7 times రైట్ డౌన్. 7 times మీకు మీరు అనుకోవాలి ఒక్కొక్క థాట్ని. ఏంటి 5 thoughts ఏంటి? ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్. స్లోగా మనసులో అనుకోండి, కళ్ళు మూసుకొని మంచిగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని ఒక మంచి ప్లేస్లో, బాల్కనీలో, వెలుతురు, కొంచెం ఫ్రెష్ ఎయిర్ వచ్చే దగ్గర కూర్చోండి. ఎవరైనా డిస్టర్బ్ చేయరు అని అంటే ఓపెన్ టెర్రస్ ఉంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి బిఫోర్ అక్కడ కూర్చొని చేయండి. చాలా బాగా మీ యొక్క థాట్స్ ఏమవుతాయంటే యూనివర్స్లో రెప్లికేట్ అయ్యి మొత్తం యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంతా కలిసి మీ థాట్స్ని సాకారం చేస్తుంది. సీరియల్స్ చూస్తారు కదా, దాంట్లో తపస్సు చేసే వాళ్ళు ఏదైనా సంకల్పం చేయగానే ఆకాశంలో మెరుపులు మెరిసి ఒక్కసారిగా వర్షం పడినట్టు ఇంకేదో అయినట్టు చూపిస్తారా లేదా? అదంతా ఏంటి? థాట్ పవర్. ఒక సంకల్పం చేయగానే యూనివర్స్ అంతా దానికి రెస్పాండ్ అవుతుంది. మీరు కూడా ప్రతిరోజు లేవగానే ఇలా పాజిటివ్ థాట్స్ చేయడం వలన యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. ద ఎంటైర్ యూనివర్స్ విల్ do some conspiracy and it will finally give the output to you. ఎలా అయినా మీరు అనుకున్న థాట్ని నిజం చేస్తుంది. కాబట్టి దీన్ని లైట్గా తీసుకోకండి, చెయ్యండి. కొన్ని లక్షల మంది ఇది చేస్తూ విజయాలని పొందుతున్నారు. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్కటి 7 times. మీకు బోరింగ్గా ఉండడానికి ఉండకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ ఈ 5 points ఒకసారి రివైజ్ చేసుకుని మళ్ళీ అగైన్ సెకండ్ టైం చేసేటప్పుడు క్రియేటివ్గా చూడండి. పీస్ఫుల్ సోల్ అనగానే చాలా కామ్గా ఉన్నట్టు ఇమాజినేషన్, విజువలైజేషన్ వీటన్నిటితో చేయాలి. ఓకే, చేస్తారా? ఇలాంటి మెడిటేషన్ చేయండి. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ పాయింట్, ఇదంతా మీరు స్టేట్ ఆఫ్ మైండ్లో తెలుసుకున్నారు. ఓకే, 7th point for memory management is forget unwanted things. Forget unwanted things. భగవంతుడు మనందరికీ చాలా గొప్ప వరం ఇచ్చాడు, చాలా గొప్ప బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది మతి మరుపు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హర్. మర్చిపోవడం, మర్చిపోయే శక్తి చాలా గొప్ప.
మర్చిపోవడం అనేది మన జీవితంలో లేకపోతే మనం బ్రతకలేము. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారు లేదా అవమానించారు, అది మీరు మర్చిపోలేదు అనుకోండి, జీవించగలుగుతారా? నిద్ర పడుతుందా? తినాలనిపిస్తుందా? ఇంకే అన్ని ఇంట్రెస్ట్లు పోతాయి, ఎందుకంటే ఎప్పుడు మైండ్ అదే పట్టుకొని ఉంటుంది. అందుకే విస్మృతి కూడా గొప్ప శక్తి, మర్చిపోవడం కూడా అవసరం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయారు, అదే పట్టుకుంటే ఎప్పుడు చదువుకోగలరా? ఎప్పుడైనా మనము కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మర్చిపోవడం కూడా అవసరం. అవసరం లేనటువంటివి మర్చిపోవాలి. ప్రయారిటీ లిస్ట్లో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అనేది మనం చూడాలి. ఏది నా లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మీ లైఫ్లో ఫిలిమ్సా, మొబైల్ ఫోనా, ఎంజాయ్మెంటా, ఎడ్యుకేషనా? సో ప్రయారిటీ లిస్ట్ ఇవ్వండి. ఒక 10 థింగ్స్ రాసుకోండి. మీ లైఫ్లో 10 థింగ్స్ రాయండి. ఏమేమి కావాలి జీవితంలో రాయండి. మంచి డ్రెస్ కావాలి, మంచి బ్యాగ్ కావాలి, మంచి శాలరీ కావాలి, మంచి ఇల్లు కావాలి, అన్నీ రాసుకోండి. కానీ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఏది వాటన్నింటిలో? ఎడ్యుకేషనా, జాబా? ముందే జాబ్ ఇచ్చేస్తారా? ఎడ్యుకేషన్ ఫస్ట్ కదా. అండ్ ఎడ్యుకేషన్లో కూడా మీరు ఇంకా ప్రయారిటైజ్ చేయండి. మీరు పర్టికులర్గా ఏం అవ్వాలనుకుంటున్నారు, దేనిపైన ఫోకస్ చేయాలి. నేను డాక్టర్ అవ్వాలంటే ఇప్పటి నుండి సైన్స్ని ప్రేమించాలి, సైన్స్ని చాలా అన్ట్రెడిషనల్గా ప్రేమించాలి. ఎక్కడ ఏది ఉంటే దాంట్లో సైన్స్ ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా ప్రతిదీ లెర్నింగ్ యాటిట్యూడ్తో మన లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే మర్చిపోవడం ఈజీనా, గుర్తుపెట్టుకోవడం ఈజీనా? మర్చిపోవడమా? రాంగ్. గుర్తుపెట్టుకోవడం ఈజీ, మర్చిపోవడం చాలా కష్టం జీవితంలో. అస్సలు మర్చిపోలేదు. ఏదైనా మీకు జరిగిన దాన్ని మీరు అలా మర్చిపోతారా? మర్చిపోలేరు. దాని స్థానంలో కొత్తది గుర్తు పెట్టుకుంటూ ఉంటే పాతది మర్చిపోతారు. మర్చిపోవడము న్యాచురల్గా మర్చిపోరు. ఇప్పుడు మీరు ఇంట్రెస్టింగ్ ఫిలిం చూసారు, మర్చిపోతారా? మరి దాని స్థానంలో కొత్తగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్న విషయాలన్నింటినీ మీ ప్రయారిటీలో తీసుకొస్తే పాత ఈజీగా మర్చిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. లా ప్రయారిటీ ఏంటి రాసుకోండి. ఈరోజు ఇంటికి వెళ్ళాక 10 థింగ్స్ రాయండి. మీ లైఫ్కి కావాల్సిన 10 విషయాలు. మ్యారేజా, ఎడ్యుకేషనా, జాబా, డబ్బా, ఇల్లా, ఏమేమి కావాలి లైఫ్లో, రెస్పెక్టా, సెల్ఫ్ రెస్పెక్టా, ఏమేమి కావాలి అన్ని రాసుకోండి. కానీ వాటిలో ప్రయారిటీ ఇవ్వండి. 10 థింగ్స్ యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ. 10 థింగ్స్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు? మీకు కావాల్సిన ఇంపార్టెంట్ విషయాలు రాసుకోండి. ఈరోజు ఇంట్లో వెళ్ళి ఎవరైతే ఈ హోంవర్క్ చేస్తారో అది తప్పకుండా తన ఫ్యూచర్ పట్ల చాలా ఆలోచనతో, చాలా మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్తాం. థింగ్స్ తెలుసుకున్నాం. ఈ 7 థింగ్స్ని గుర్తుపెట్టుకోవడానికి అగైన్ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ అన్ని రాయండి. ఏమొస్తుంది? AIU ARSF. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మన ఇండియన్ స్వభావం ఎలా ఉంటుంది తెలుసా? భారతీయుల స్వభావం ఏంటంటే వెంటనే ఏదైనా కావాలంటే ధర్నాలు చేయడం, వెంటనే అడగటం, రియాక్ట్ అవ్వడం, రెండు ఫాస్ట్ ఉంటారు మన దగ్గర కదా. ఎక్కడైనా ఫాస్ట్ రియాక్ట్ అవ్వడం, ఫాస్ట్గా అర్చ్ చేయడం. సో ఇది గుర్తుపెట్టుకోండి. an Indian repeat after me. An Indian adjusts and reacts so fast. An Indian adjusts and reacts so fast. అంటే ఒక స్వభావాన్ని, ఒక ఎమోషన్ని అటాచ్ చేసి మనం ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మీకు ఆ స్టార్టింగ్ లెటర్స్ అన్ని వచ్చేస్తున్నాయా లేదా?
AIUARSF అన్ని గుర్తు చేస్తాయి కదా. ఏ అంటే ఏంటి ఫస్ట్? అటెన్షన్. I అంటే ఇంట్రెస్ట్. U అండర్స్టాండింగ్. A అసోసియేషన్. R repetition. S state of mind. F forget important things. So are you all feeling tense? If you are feeling tense, then you think of me. Okay? Are you feeling sad? If you are feeling sad, or whenever you feel sad, you call me. If you are feeling lonely, are you feeling lonely? Whenever you feel lonely, you just call me or see me. Havaya, see me. If you are feeling disheartened, నిరుత్సాహంగా ఉన్నారు, డిజార్టెడ్గా ఉన్నారనుకోండి, then if you are feeling disheartened, then look at me. I am there to help you. Can you tell me what is my name? No. నేను దేని గురించి చెప్తున్నాను? Whenever you are feeling tense, you have to think of me అని అన్నాను. దేని గురించి ఆలోచించాలి? If you are feeling lonely, then you see me. If you are sad, then you call me. If you are lonely, you see me. If you are sleepy, if you are feeling sleepy, you dream of me. What is my name? Tell me. My name is self-confidence. My name is self-confidence. Rasul. మీకు ఎప్పుడైనా సరే మీ లైఫ్లో టెన్షన్ కలిగితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ పదం గుర్తు తెచ్చుకున్న దాన్ని ఏమంటారు తెలుగులో? ఆత్మవిశ్వాసం. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లోన్లీగా అనిపించినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి. ఐఎమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అని అనుకోండి. నిద్రలో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యొక్క కలర్ కనండి. ప్రతి చోట ఇఫ్ యూ ట్రై టు కనెక్ట్ టు దట్ వర్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, then definitely and naturally victory will be yours. Success will become yours. So with this good intention and with good hopes, I wish you all the best. Thank you so much for paying so much attention and taking out time in this Sunday. మరి మీరందరూ ఈ పాయింట్స్ని తప్పకుండా మీ లైఫ్లో ప్రాక్టికల్గా తీసుకొచ్చి మీ అకాడమిక్ రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీ పేరెంట్స్కి ప్రాక్టికల్ ప్రూఫ్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.